గుడ్ మార్నింగ్. ప్రీ మార్కెట్‌కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు డిసెంబర్ 1వ తారీఖు. సో, ఒక్క నెల మాత్రం మిగిలుంది. ఎనీహౌ ముందుగా ఏడీఆర్స్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. ఏడీఆర్స్‌లో చూస్తే ఇక్కడ మనకి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ అయితే కొద్దిగా నెగెటివ్‌గా క్లోజ్ అయినాయి. అండ్ ఆఫ్ కోర్స్ ఐటీ ప్యాక్‌లో ఇన్ఫోసిస్ అండ్ విప్రో అయితే ఇన్ఫోసిస్ నెగెటివ్‌గా ఉంది. విప్రో పాజిటివ్‌గా కనిపిస్తుంది. డాక్టర్ రెడ్డీస్ చాలా చక్కగా పాజిటివ్‌గా ఉంది. మనకి మిక్స్డ్ కాంటెక్స్ట్ అనేది కనిపిస్తుంది. అండ్ ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది చూస్తే మనకి ఫార్మా రియాలిటీలో చక్కగా స్ట్రాంగ్గా వెళుతూ ఉంది. అండ్ మనం చూసుకున్నట్టయితే నిఫ్టీ మెటల్స్ దాకా పాజిటివ్గా ఉంది. వెరాజ్ కొద్దిగా పిఎస్యూ బ్యాంక్ అండ్ బిగ్ బ్యాంక్ నిఫ్టీలో అండ్ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అయితే జరిగినట్టు తెలుస్తుంది. బ్రాడర్ సెన్స్లో మనకి 70% పైన ఇండిసెస్ మొత్తం కూడా బౌన్స్ అయినాయి అన్నమాట స్ట్రాంగ్గా. అదేవిధంగా గ్లోబల్గా సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే గ్లోబల్ సెంటిమెంట్ అండ్ ఫ్రాన్స్, జర్మన్ పాజిటివ్గా ఉంది. దాని తర్వాత ఫ్రాన్స్ పాజిటివ్గా కనిపిస్తుంది. లండన్ పాజిటివ్గా ఉంది. అండ్ యూరప్ పాజిటివ్గా ఉంది. అండ్ డౌ జోన్స్ కూడా పాజిటివ్గా కనిపిస్తుంది. ముఖ్యంగా డౌ జోన్స్ వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత మనకి ఏషియా మార్కెట్, జపాన్ నిక్కీ స్లైట్ నెగిటివ్గా ఉంది. రష్యా నెగిటివ్గా ఉంది. అండ్ హాంకాంగ్ నెగిటివ్గా ఉంది. సౌత్ కొరియా కొద్దిగా నెగిటివ్గా కనిపిస్తుంది. మిక్స్డ్ కాంటెక్స్ట్ కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఓవరాల్గా చూసుకున్నట్టయితే. బట్ చూడండి, ఎక్కడ కూడా అగ్రెసివ్ బేరిష్నెస్ కానీ అగ్రెసివ్ బుల్లిష్నెస్ కానీ కనిపించట్లేదు ఇది గ్లోబల్గా. సో ప్రస్తుతం స్టేబుల్ కండిషన్లో మనం దీన్ని ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. ఇక నిన్నటి రోజున మనం చూసుకున్నట్టయితే ఫండమెంటల్గా చైనాకి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ డేటా అయితే నెగిటివ్గా రావడం జరిగింది. అండ్ యూఎస్కి సంబంధించిన కోర్ పీసీ ప్రైస్ ఇండెక్స్ వచ్చేసరికి మనకి ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో ఆ ఎక్స్పెక్ట్ చేసినంత రావటం అనేది జరిగింది. అండ్ నిరుద్యోగ భృతికి అప్లై చేసుకునే వాళ్ళు ఇనీషియల్ జాబ్లెస్ క్లైమ్స్ అయితే పాజిటివ్ డేటా అనేది రావడం జరిగింది. యూఎస్కి సంబంధించి కొద్దిగా పాజిటివ్గా ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ పెండింగ్ హోమ్ సేల్స్ కూడా ఓకే, ఆ డేటా కూడా ఓవరాల్గా పాజిటివ్గా రావడం అనేది జరిగింది. అది కూడా పాజిటివ్గా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఈరోజు ఫండమెంటల్గా మనకి యూఎస్కి సంబంధించిన డేటా అనేది రిలీజ్ అవుతుంది. అండ్ ముఖ్యంగా ఫెడ్ డెసిషన్ తీసుకుంటుంది ఇంట్రెస్ట్ రేటు గురించి. దాని తర్వాత ఐఎస్ఎం మ్యానుఫ్యాక్చరింగ్ పిఎంఐ డేటా అనేది రావడం జరుగుతుంది. అది కూడా వెరీ ఇంపార్టెంట్ ఫండమెంటల్ డేటా. అండ్ గత కొన్ని రోజులుగా మనం అబ్జర్వ్ చేస్తూ వస్తున్నాం. ఇక్కడ ఎక్కడ కూడా మనం అనుకున్నది ఏంటంటే సెల్లింగ్ ప్రెషర్ లేదు అగ్రెసివ్గా. చూడండి, అక్కడక్కడ బుల్లిష్ సెంటిమెంట్ కనిపిస్తుంది. దాని తర్వాత లాంగ్ అన్వైండింగ్ కనిపిస్తుంది. ఒక్కరోజు మాత్రం మనకి షార్ట్ బిల్డప్ కనిపించింది. ఏది గత 10 డేస్లో ఎక్కడ కూడా మనకి షార్ట్ బిల్డప్ అయితే కనిపించలేదు. బట్ అగైన్ నిన్న మంచి హ్యాంగింగ్ మ్యాన్ అనుకోవచ్చు, లేకపోతే ఇన్వర్టెడ్ సింపుల్ హ్యామర్ అనుకోవచ్చు. హ్యామర్ ఫార్మేషన్ అయితే జరిగింది. ఇన్వర్టెడ్ కాదు, హ్యామరు నిఫ్టీలో. బట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే రైజ్ అయింది. ఇక్కడ చూద్దాం. ఇది కొంచెం ట్రిక్కీ అనమాట. ఎందుకంటే ఇక్కడ ప్రైస్ని బట్టి ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది డిసైడ్ చేస్తుంది. ఓపెన్ ఇంట్రెస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రైజ్ అయింది అంటే క్రౌడ్ గ్యాదర్ అవుతున్నారు అని చెప్పేసి సింపుల్గా అండర్స్టాండ్ చేసుకోవాలి. దాని తర్వాత ప్రైస్ని బట్టి ఏంటంటే ఇది డిఫైన్ చేయబడుతుంది. ఇక్కడ మనకి ప్రైస్ నెగిటివ్గా క్లోజ్ అయింది కాబట్టి ఇది ఏం చెప్తుందంటే షార్ట్ బిల్డప్ అని చెప్తుంది. సో దీన్ని సింపుల్గా మనం షార్ట్ బిల్డప్ అని చెప్పేసి తీసుకోలేం. ఒకసారి గ్లోబల్గా ఎలా ఉంది అండ్ మన గిఫ్ట్ నిఫ్టీ ఎలా ఉంది దాన్ని బట్టి ఒక డెసిషన్ తీసుకుందాం. ఓకే, హోప్ అక్కడ కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంటుంది. నేను చెప్పిన పాయింట్ని ఒకసారి మళ్ళీ రివైజ్ చేసి చూడండి, మీకు అర్థమవుతుంది. ఇకపోతే మనకి లాంగ్ బిల్డప్ అనేది 44% కనిపిస్తుంది. షార్ట్ కవరింగ్ కూడా 4% కనిపిస్తుంది. ఓవరాల్గా 50% మనకి లాంగ్ బిల్డప్ అనేది కనిపిస్తుంది. షార్ట్ బిల్డప్ 30%, లాంగ్ అన్వైండింగ్ 2%. సో యాజ్ కంపేర్ టు షార్ట్ బిల్డప్ ఏంటంటే మనకి లాంగ్ బిల్డప్ అనేది ఎక్కువగా కనిపిస్తున్నట్టు ఈ యొక్క థీమ్ అనేది చెప్తుంది. అదేవిధంగా నిఫ్టీ 50 స్టాక్స్ అనేది మనం చూసుకున్నట్లయితే హెచ్డిఎఫ్సి లైఫ్ అండ్ అల్ట్రాటెక్ చాలా చక్కగా స్ట్రాంగ్గా పాజిటివ్ నోట్లో క్లోజ్ అయినాయి. మనకేంటంటే ఈ యొక్క అదానీ సంబంధించిన షేర్స్ అవన్నీ కూడా స్ట్రాంగ్గా రికవర్ అయినాయి. అండ్ అగైన్ ఏంటంటే కొద్దిగా నిన్న ప్రాఫిట్ బుకింగ్లో ఉంది. అండ్ ఆఫ్ కోర్స్ టాటా మోటార్స్, రిలయన్స్ ఇవి కొద్దిగా వీక్ నోట్లో క్లోజ్ అయినాయి. ఓవరాల్ పిక్చర్ అనేది మనం చూసుకున్నట్టయితే ఒక 35-40% స్టాక్ వీక్గా ఉన్నాయి. మిగతావన్నీ కూడా పాజిటివ్గా అయితే క్లోజ్ అయినాయి. ఇక మనకి రోల్ ఓవర్ జరుగుతుంది కదా, ఈ మంత్ అయిపోయింది, ఇప్పుడు నెక్స్ట్ మంత్ కాబట్టి మనకు బ్యాన్ లిస్ట్లో అయితే ఏం కనిపించట్లేదు. ఏది ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ నుంచి స్టాక్స్ అండ్ కొత్తగా కాంట్రాక్ట్స్ వచ్చినాయి కాబట్టి. అండ్ రిజల్ట్స్ కూడా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఏవైతే స్టాక్స్ ఉన్నాయో వాటిలో ఏ ఒక్క కంపెనీ కూడా రిజల్ట్ అనేది అనౌన్స్ చేయట్లేదు.
ఇక ఎఫ్ఐఎస్, డిఎస్ డెరివేటివ్ డేటా అనేది చూసుకున్నట్టయితే ఎఫ్ఐఎస్ షార్ట్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు చూపిస్తుంది. అండ్ క్లయింట్ అగ్రెసివ్‌గా లాంగ్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు చూపిస్తుంది. ప్రొప్రైటరీ షార్ట్ పొజిషన్ అండ్ డిఎస్ షార్ట్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు చూపిస్తూ ఉంది. ఇక క్యాష్ మార్కెట్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. ఓకే. సో ఒకసారి మంత్లీ చెక్ చేద్దాం. ఓవరాల్‌గా ఇన్‌ఫ్లో ఎంత జరిగింది అనేది. ఇది మన నవంబర్ మంత్‌లో అయిపోయింది కాబట్టి. ఓవరాల్‌గా ఎఫ్ఐఎస్ 3,875 కోట్లయితే ఓవరాల్‌గా ఇన్వెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. 14,253 కోట్లు డిఐఎస్ ఇన్వెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. నెట్ టు నెట్ మనం చూసుకున్నట్టయితే 18,129 కోట్లు క్యాష్ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ జరిగినట్టు తెలుస్తూ ఉంది. సో నవంబర్ మంత్ అయితే మనకు ఓవరాల్‌గా పాజిటివ్‌గా అంటే ఇన్‌ఫ్లో అనేదే కనిపిస్తుంది. ఇంతకుముందు ప్రీవియస్ 2 మంత్స్ మనం చూసుకున్నట్టయితే అవుట్‌ఫ్లో అనేది కనిపించింది. అండ్ ముఖ్యంగా ఏంటంటే ఎఫ్ఐఎస్ నుంచి కూడా కొద్దిగా సపోర్ట్ అనేది కనిపిస్తుంది. హైయర్ లెవెల్స్ దగ్గర వాళ్ళు రికవర్ చేస్తున్నారు. ప్రీవియస్‌గా ఇండియాని హెవీగా షార్ట్ చేశారు. అండ్ యాహ్! అది మంత్లీ. డైలీ విషయానికొస్తే వావ్! బ్యూటిఫుల్. ఇక్కడ చూస్తే మనకి 8,148 కోట్లు క్యాష్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేశారు. ఓకే. 8,148 కోట్లు ఇది ఎఫ్ఐఎస్. డిఐఎస్ వచ్చేసరికి 780 కోట్లు క్యాష్ మార్కెట్‌లో సెల్ చేశారు. నెట్ టు నెట్ మనం చూసుకున్నట్టయితే 7,367 కోట్లు క్యాష్ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ జరిగినట్టు తెలుస్తుంది. సో ఎఫ్ఐఎస్ యాక్టివిటీ స్ట్రాంగ్‌గా ఉంది. అండ్ ఓవరాల్‌గా మనకి పాజిటివ్ ఇన్‌ఫ్లో అనేది కనిపిస్తుంది. మనం దాన్ని పాజిటివ్‌గా కన్సిడర్ చేసుకుందాం. అండ్ ఇక్కడ మనం టాప్ వాల్యూమ్ గెయినర్స్ ఫీచర్స్ ట్రేడ్ అవుతున్నాయి కదా! దాంట్లో చూసుకున్నట్టయితే గ్రాన్యూల్స్ గానీ, బీహెచ్ఎల్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా మొమెంటమ్ స్టాక్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఓకే. ఇక్కడ ఏదైతే పర్సెంటేజ్ చేంజ్ వస్తుందో ఆ యొక్క డైరెక్షన్‌లోనే ట్రేడ్ తీసుకోవడానికి ప్లాన్ చేయండి బేస్డ్ ఆన్ సింపుల్ ప్యాటర్న్స్. ఓకే. లైక్ సే మనకి చిన్న ఫ్లాగ్ కనిపించింది. ఓకే. లేకపోతే అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ కనిపించింది. ఇటువంటి ఈ యొక్క పర్టిక్యులర్ స్టాక్స్‌లో ఏంటంటే మంచి మొమెంటమ్ ఉంటుంది. ఎందుకంటే హెవీ వాల్యూమ్స్‌తో ట్రేడ్ అవుతున్నాయి కాబట్టి. అండ్ ఇక నిఫ్టీ విషయానికొస్తే నిఫ్టీ ఎక్స్‌పైరీ అయిపోయింది. అండ్ డిసెంబర్ 7 ప్రస్తుతానికి 20,000 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ అయితే ఉంది. 20,000 దగ్గర పెద్దగా రెసిస్టెన్స్ ఎక్కడా కూడా కనిపించట్లేదు ప్రస్తుతానికి. ఐ థింక్ సమ్ గ్యాప్ అప్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నట్టున్నారు. 20,400 దగ్గర మాత్రం రెసిస్టెన్స్ ఉంది. చాలామంది షార్ట్ చేశారు. ఏది పుట్స్ షార్ట్ చేసినట్టు తెలుస్తుంది వయా ఆప్షన్స్. అండ్ బ్యాంక్ నిఫ్టీలో మనం చూసుకున్నట్టయితే ఇది కూడా ఎక్స్‌పైర్ అయిపోయింది. అండ్ డిసెంబర్ 6న మనకి ఎక్స్‌పైరీ ఉంది. సో ప్రస్తుతానికి ఏంటంటే 44,500 దగ్గర యాక్టివిటీ ఉంది. బోత్ కాల్స్ అండ్ పుట్స్ కూడా సెల్ చేసి పెట్టారు. అండ్ 44,000 దగ్గర సపోర్టు, 44,500 దగ్గర 44,000 దగ్గర సపోర్టు, 45,000 దగ్గర రెసిస్టెన్స్. జనరల్‌గా ఏంటంటే మనకి 500 పాయింట్ డిస్టెన్స్‌లో సపోర్ట్, రెసిస్టెన్స్ ఉంటుంది. బట్ వొలటాలిటీ అనేది పెరుగుతుంది. అబ్జర్వ్ చేశారో లేదో, అందుకని సేఫ్‌గా దూరంగా వెళ్ళి సెల్ చేశారు ప్రస్తుతానికి ఓవర్ నైట్ పొజిషన్స్. అండ్ స్టిల్ దీంట్లో ఏంటంటే స్లైట్‌గా బేరిష్‌గా ఉన్నారు. స్లైట్‌గా అనమాట. బట్ ఇద్దరు కూడా పోటాపోటీగా ఉన్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు. అంటే ఒక సైడ్ వేస్ యాక్టివిటీ మాత్రం కనిపిస్తుంది మనకి. అండ్ డిసెంబర్ 5న మనకి ఎక్స్‌పైరీ ఉంది. దీంట్లో చూస్తే 20,200 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయితే కనిపిస్తుంది. అండ్ మనకి 19,900 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. దీంట్లో కూడా కొద్దిగా బేరిష్ పొజిషన్సే డెవలప్ చేసినట్టు కనిపిస్తుంది ఇది ఫిన్ నిఫ్టీలో. ఇక మిడ్ క్యాప్ వస్తే మనకి డిసెంబర్ 4న ఎక్స్‌పైరీ ఉంది. దీంట్లో 9,500 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. 9,600 దగ్గర కూడా సపోర్ట్ కనిపిస్తుంది. ఇమీడియట్‌గా మనకి 9,700, 9,800 దగ్గర స్లైట్‌గా రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ఓవరాల్‌గా మిడ్ క్యాప్ ఆల్ టైమ్ హైలో ట్రేడ్ అవుతుంది కాబట్టి చాలామంది ఏం చేస్తున్నారంటే పుట్సే సెల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఓకే. ఎందుకంటే రెసిస్టెన్స్ లేదు కాబట్టి. అండ్ యాహ్! ఇకపోతే మనకి ఇండియా విక్స్ అనేది ప్రస్తుతం కూల్ ఆఫ్ అయింది. ఏది మన బెంచ్ మార్క్ ఏదైతే ఉందో రీసెంట్ హైని ఒకసారి బొంబాట్ చేసాడు కానీ దాని పైన అయితే క్లోజ్ చేయలేదు. సో హెవీగా వోలటైల్ క్యాండిల్ ఇది. అండ్ 29న నిన్న కూడా వోలటైల్గా ఉంది మార్కెట్స్. ఇక యూఎస్ మార్కెట్స్ మనం చూస్తే అండ్ చక్కగా బౌన్స్ అయ్యారు. ఈ లెవెల్ దగ్గర నుంచి కూడా ఎక్కడ కూడా ఆగకుండా వన్ వే ర్యాలీ అనేది కనిపిస్తుంది డౌ జోన్స్లో. సో స్మాల్ రెసిస్టెన్స్ దగ్గర కొద్దిగా స్ట్రగుల్ అయ్యారు. ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నారు. ప్రస్తుతం అయితే వెరీ అగ్రెసివ్గా అప్ సైడ్ అనేది ర్యాలీ అనేది కనపడుతూ ఉంది. ఇక ఈరోజు ఏం జరిగిందనేది చూస్తే మనకి 30 పాయింట్స్ పాజిటివ్గా అయితే ఉంది డౌ జోన్స్. ఇక మిడ్ క్యాప్ విషయానికి వస్తే మనకి ప్రీవియస్గా అయితే రెసిస్టెన్స్ లెవెల్స్ అన్ని బ్రేక్ చేసుకొని వెళ్ళిపోయాడు. ఆల్ టైమ్ హైలో ట్రేడ్ అవుతున్నాడు. సో మనం సింపుల్గా ఈ యొక్క హైని ప్రీవియస్ స్వింగ్ హై ఏదైతే ఉందో అదే హైని మనం ఏంటంటే రెసిస్టెన్స్ లాగా కన్సిడర్ చేసుకుందాం. అండ్ రీసెంట్గా ఈ లెవెల్ అనేది మనకి సపోర్ట్ లాగా కన్సిడర్ చేసుకుందాం. ఓకే. అండ్ నిన్న వీడియో కూడా డిస్కస్ చేసుకున్నాం. ఆ లెవెల్ మీరు ఫాలో అవ్వచ్చు. అండ్ ఫిన్ నిఫ్టీలో మనం చూస్తే
ప్రస్తుతానికి ఇది ప్రాఫిట్ బుకింగ్ జోన్ అండ్ నేను ఇది రెసిస్టెన్స్ లాగా మార్క్ చేస్తున్నాను 20,100. సపోర్ట్ వచ్చేసరికి ఈ లెవెల్ని మనం కన్సిడర్ చేసుకుందాం 19,932. ఒకసారి కొంచెం దీన్ని పెద్ద చేద్దాం. నవ్ ఇట్ ఈస్ క్లియర్. అండ్ యా మిడ్ క్యాప్ ఇది ఫినాన్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీలో మనం చూసుకున్నట్టయితే వెరీ స్ట్రాంగ్ గ్యాప్ అప్ అయింది. బట్ దాని తర్వాత మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకున్నారు కాబట్టి దాని రెసిస్టెన్స్, దీన్ని మనం సపోర్ట్గా కన్సిడర్ చేసుకుందాం. ఓకే, బ్యాంక్ నిఫ్టీలో ఈ 2 లెవెల్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఫ్రెండ్స్, మీరు ఇంతకుముందు మన వీడియోస్ అనేది అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనం చెప్పుకున్నాం ఈ పాయింట్ దగ్గర మనకు ఒక స్మాల్ రెసిస్టెన్స్ ఉంది. ఈ రెసిస్టెన్స్ దాటితే అగ్రెసివ్ మూవ్ వస్తుందని చెప్పేసి మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం. ప్రాబబ్లీ ఐడియా ఉంటుంది మన ఛానల్ని ఎవరైతే ఫాలో అవుతున్నారో రెగ్యులర్గా. ఇది కైండ్ ఆఫ్ ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ అని చెప్పేసి చూడండి, ఇక్కడ బ్రేక్అవుట్ అయింది, అక్కడ నుంచి వెరీ అగ్రెసివ్ మూవ్ రావడం జరిగింది. ఓకే, సో స్వింగ్ పొజిషనల్గా తీసుకునే వాళ్ళు ఏంటంటే ఇటువంటి ప్యాటర్న్స్ ఏది మనం చూస్తున్నది 1 అవర్ టైం ఫ్రేము, అట్లీస్ట్ 1 అవర్ టైం ఫ్రేమ్ కానీ లేకపోతే 2 అవర్స్ 4 అవర్స్ లేదా డైలీ టైం ఫ్రేమ్లో మంచి ప్యాటర్న్స్ బ్రేక్అవుట్ జరిగిందంటే మనకేంటంటే 1-2 డేస్లో మంచి మొమెంటం వస్తుంది అనమాట. దిస్ ఈజ్ సెట్ టు బి మొమెంటం ట్రేడింగ్ అంట. ఇది బ్యూటిఫుల్ గ్యాప్ డౌన్ జరిగింది. గ్యాప్ డౌన్ జరిగిన తర్వాత మనకి ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అండ్ 43,780 అంటే రఫ్గా 43,790-80 ఆ రేంజ్ అనమాట. అక్కడ నుంచి చక్కగా బ్రేక్అవుట్ అయింది. అక్కడ నుంచి చూడండి ఎంత అగ్రెసివ్ బ్రేక్అవుట్ రావడం జరిగిందో, మూమెంట్ రావడం జరిగిందో. ఓకే, సో అండ్ ప్రీవియస్గా ఇక్కడ మనం చెప్పుకున్నాం ఈ యొక్క సప్లై లెవెల్ కానీ క్రియేట్ అయిందంటే ఇది సప్లై ఉంది, మంచి మూమెంటం వస్తుంది అని చెప్పేసి అగైన్ మూమెంటం. ఇంట్రాడే కాదు, ఇది స్వింగ్ అనమాట. ఇంట్రాడేలో ఏంటంటే మనం 15 మినిట్స్ 5 మినిట్స్కి స్విచ్ అవ్వాల్సి వస్తుంది. ఓకే, ఒకసారి డైలీ టైం ఫ్రేమ్లో చూద్దాం. సో ప్రీవియస్గా ఇక్కడ ఒక సప్లై జోన్ ఉంది. సో ప్రస్తుతం అయితే మనం రెసిస్టెన్స్ కంటే కూడా సపోర్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేద్దాం. అండ్ ఇక్కడ సపోర్ట్ వచ్చేసరికి 1 అవర్ టైం ఫ్రేమ్కి ఒకసారి స్విచ్ చేస్తున్నా. ఈ లెవెల్ అనేది సపోర్ట్ లాగా కనిపిస్తుంది. ఈ లెవెల్ అనేది రెసిస్టెన్స్ లాగా ఉంది. సో ఇవన్నీ కూడా డిలీట్ చేస్తున్నాను. రైట్, సో నిఫ్టీలో 20,160, 20,014 ఇది షార్ట్ టర్మ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మనకి. ఓకే, సో నిన్నేం జరిగిందంటే గ్యాప్ అప్ అయింది. బట్ గ్యాప్ అప్ అయి కిందకు వచ్చిన తర్వాత అక్కడ నుంచి కూడా ఇది కొంచెం కన్సోలిడేషన్ అనమాట. ప్రీవియస్ డేలో ఇది ఇక్కడ కన్సోలిడేషన్ సపోర్ట్ లాగా తీసుకున్నాడు ఆ జోన్ అనేది. ఓకే, అక్కడి నుంచి కూడా బౌన్స్ అయ్యాడు అనమాట. ఇది ప్రీవియస్ కన్సోలిడేషను టెస్ట్ చేసుకున్నాడు ఒకసారి, అక్కడ నుంచి బౌన్స్ అయ్యాడు. ఎనీహౌ మనకి 20,160 దగ్గర కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. అండ్ సెన్సెక్స్ విషయానికి వస్తే డైలీలో ప్రీవియస్గా రెసిస్టెన్స్ లెవెల్ డైరెక్ట్గా పైన ఓపెన్ చేశాడు. చూడండి, ఇది గ్యాప్ అప్ అనమాట. గ్యాప్ అప్ అంటే మనకి ఈ యొక్క ప్రీవియస్ క్లోజింగ్ ఏదైతే ఉందో దాన్ని మించి ఓపెనింగ్ జరిగింది. బట్ చూడండి, ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు లో అనమాట. సో ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు లో అంటే ఓపెన్ అయిన దగ్గర నుంచి కూడా చూడండి ఓపెన్ ఎంత ఉంది, 66,381 ఉంది. లో వచ్చేసరికి 374. పెద్దగా డిఫరెన్స్ లేదు ఇక్కడ. ఓపెన్ అయిన దగ్గర నుంచి కూడా స్ట్రాంగ్గా ఉన్నారు. ఈ రెసిస్టెన్స్ పైన ఓపెన్ చేశారు అండ్ స్ట్రాంగ్గా పైకి వెళ్ళారు. ఇక నో మోర్ రెసిస్టెన్స్ ఇక్కడ మనకి. ఇక ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే మనకున్న ఇంపార్టెంట్ సప్లై జోన్ వచ్చేసరికి ఇది సప్లై జోన్. ఓకే, అండ్ యా బిగ్గర్ టైం ఫ్రేమ్లో దీన్ని మనం సపోర్ట్గా కన్సిడర్ చేసుకుందాం. ఓకేనా, ఇక రెసిస్టెన్స్ వచ్చేసరికి ప్రస్తుతానికి ఈ లెవెల్ అనేది రెసిస్టెన్స్ లాగా తీసుకుందాం. సెన్సెక్స్లో డైలీలో వెళ్దాం, ఎందుకంటే పెద్దగా వైల్డ్గా మూవ్ అవుతుంది అది. ఇది రెసిస్టెన్స్, ఇది సపోర్ట్ మనకి. అండ్ గిఫ్ట్ నిఫ్టీ. ఓకే, సో ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నాం బ్రేక్అవుట్ని ఎలా వ్యాలిడేట్ చేయాలని చెప్పేసి. ట్రై చేశారు, సక్సెస్ఫుల్ బ్రేక్అవుట్. ఇది గుర్తుపెట్టుకోండి, వెరీ అగ్రెసివ్ క్యాండిల్, బాడీ మోర్ దాన్, కొంతమంది పెట్టారు కామెంట్లో 70% అని. ఎస్, ఎగ్జాక్ట్లీ మోర్ దాన్ 60%, 70% పైన ఉందంటే స్ట్రాంగ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో గిఫ్ట్ నిఫ్టీలో స్ట్రాంగ్ బ్రేక్అవుట్ జరిగింది. దాని తర్వాత మనం ఏమనుకున్నామంటే ఇన్స్టెడ్ రెసిస్టెన్స్ కంటే కూడా సపోర్ట్ మీద ఫోకస్ చేద్దామని చెప్పేసి. అండ్ ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే ప్రీవియస్గా ఒక రెసిస్టెన్స్ ఉంది, దానిపైన కూడా ఓపెన్ అయింది. సో ఆల్ టైమ్ హైలో అనుకుంటా, ఐ గెస్. సో యా, ఆల్ టైమ్ హైలో అయితే ట్రేడ్ అవుతుంది గిఫ్ట్ నిఫ్టీ. సో ఇండియాలో నిన్న అగ్రెసివ్గా ఎఫ్ఐఎస్ యాక్టివిటీ కనిపిస్తుంది. 8,000 కోట్లు ఇన్వెస్ట్ చేశారు అండ్ స్ట్రాంగ్గా గ్యాప్ అప్ అయితే అయింది.
సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే గిఫ్ట్ నిఫ్టీ 20,354 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఓకేనా? గిఫ్ట్ నిఫ్టీ. మన నిఫ్టీ ఎక్కడుంది? 20,133 దగ్గర ఉంది. ఓకే. సో ఇది 30 ఇది 30 అనుకుందాం. దగ్గర దగ్గర 200 పాయింట్లు మనకు డిఫరెన్స్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. 210, 220 ఉంది. సో దీన్ని మనం అట్లీస్ట్ ఏంటంటే మనం 200 పాయింట్స్ పాజిటివ్గా ఉందని చెప్పేసి అనుకోవచ్చు. సో స్ట్రాంగ్ గ్యాప్ అప్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్గా 220 పాయింట్లు అవ్వకపోవచ్చు, కానీ డెఫినెట్గా మనకి ఒక పాజిటివ్ ఓపెనింగ్ అయితే జరిగే అవకాశం ఉంది నిఫ్టీలో. రైట్. యా. అండ్ ఇనీషియల్గా షార్ట్ చేసే ప్రయత్నం అయితే చేయొద్దు. ఒకవేళ స్ట్రాంగ్ గ్యాప్ అప్ అయితే ముందు రికవర్ చేస్తారు. సో చూడండి. ఓకేనా? చూడండి. షార్ట్ అయితే చేయొద్దు. లాంగ్ ఆపర్చునిటీ అయితే మనం చూసుకోవచ్చు. ఒకవేళ ఆప్షన్ సెల్లర్స్ అయితే మీరు ఆరామ్సే సెల్ చేసుకోవచ్చు, కొద్దిగా ఎట్ ద మనీకి దగ్గర నుంచి కొద్దిగా దూరంగా వెళ్ళి. అండ్ నిఫ్టీ బ్యాంక్ అనేది మనం చూసుకున్నట్టయితే స్ట్రాంగ్ బై అనేది సజెస్ట్ చేస్తుంది. అండ్ నిఫ్టీ 50 మనం చూసుకున్నట్టయితే స్ట్రాంగ్ బై అనేది సజెస్ట్ చేస్తుంది బేస్డ్ ఆన్ ద ఆస్కిలేటర్స్ అండ్ ఇండికేటర్స్. ఓకే, దట్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రీ మార్కెట్ ఫ్రెండ్స్. అండ్ యా సార్, గుడ్ మార్నింగ్ నాగరాజు గారు, మహేష్ రెడ్డి గారు, గుడ్ మార్నింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ చూడండి, అబ్జర్వ్ చేయండి. ఈవినింగ్ మళ్ళీ సెషన్స్లో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే.